ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. మొదటగా జడ్జి గారు ఈ సొసైటీ గురించి కొంచెం మాట్లాడాల్సిందిగా. ఈ 15వ విడత సమేతానికి ఆదాయంగా జడ్పీ సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ డిఆర్ఓ సార్ గారికి, అదేవిధంగా ఎంపీఓ సార్ గారికి, అంబుడ్స్మన్ సార్ గారికి, డిఓ సార్ గారికి, మీడియా మరియు పత్రికా మిత్రులకి, గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన కూలీలకి, రైతులకి, పంచాయత్ సెక్రటరీలకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, ఎంపీడీసీలకి, సమేతానికి బృందం తరఫున నమస్కారాలు. 26 సెలక్షన్ చేయడం జరిగింది. 28 నుండి ట్రైనింగ్ తీసుకొని 29 నుంచి గ్రామంలో 29 నుంచి 11వ తారీఖు వరకు గ్రామంలో సమావేశం చేసుకుంటూ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మన మండలంలోని 1/4/2022 నుంచి 31/3/2023 వరకు 5,23,67,879 రూపాయలు కూలీల వేతనాలు గాను, మెటీరియల్ గాను 33,38,770 రూపాయలు, మొత్తము 5,57,6,654 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ బృందం వాళ్ళు తీసుకోవడం జరిగింది. వచ్చేసి గాగిళ్ళపూర్ గ్రామ పంచాయతీ నివేదికను సమర్పించడం జరిగింది సార్. ఖర్చు 35,58,445 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. సామాగ్రి ఖర్చు 1,73,800 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం 37,33,773 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. అటువంటి రికార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 54 పనులు చేయడం జరిగింది సార్. 54 పనులు చేయడం జరిగింది. ఇట్టి పనులన్నీ వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. 4th సార్, ఈ గ్రామ పంచాయతీలో సమాంతర సామాజికతను నిర్వహించడం జరిగింది. 5 సార్, మొత్తం ఇక్కడ 8 వర్కేళ్ళు ప్లాంటేషన్ నాటడం జరిగింది సార్. మొత్తం ప్లాంటేషన్ 4,718 మొక్కలు పెట్టడం జరిగింది. బ్రతుకున్న మొక్కలు 4,186 మొక్కలు బ్రతకడం జరిగింది సార్. మిగతా 5,532 మొక్కలు చనిపోవడం జరిగింది. 6th సార్, బడ్జెట్ డీటెయిల్స్ సార్ ఇది. 7th సార్, వర్క్ డీటెయిల్స్. 8th సార్, ఈ గ్రామ పంచాయతీలో బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి 410 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో లెక్కించిన 410 మొక్కలు బ్రతుకుని 100% బాగుంది సార్. 11th సార్, జాబ్ కార్డుల అప్డేషన్ 2022లో లేదు సార్, 23లో ఉంది. 12 సార్, పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 13 సార్, 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగిందని అప్డేషన్ లేదు సార్. ఫిర్యాదుల రిజిస్టరు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 16 సార్, కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. అమలు చేయి అధికారుల రోల్ కాల్ చేయలేదు సార్. 18 ఎంబుక్లో ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది. 19 సార్, 12, 13 కాలమ్స్ రాయడం లేదు. 20 హాజరుల కాలం కానీ సంతకాలు లేకుండా 2 days నష్టపోవడం జరిగింది సార్. 512 రూపాయలు. హాజరులు ఉన్నాయి సార్, సంతకాలు లేవని చెప్పి పేమెంట్ చేయలేదు. 2 days నష్టపోవడం జరిగింది. అది ఏమంటారు, అడ్జస్ట్మెంట్ చేసాడు తమ్ముడు. కుట్టలేదు, కుట్టకపోతే మా జాలపెట్టి ఎవరు నువ్వు మున్న పీరియడ్ వస్తలు పిలవలేను, పాత సెక్రటరీ పిలవలేదా? ఉన్నారు సార్, వేరే గ్రామంలో ఉంటాడు, ఈ మండలంలో ఉంటాడు. ఇప్పుడు ఎంపీడీఓలు పిలిచిర్రు, మన సెక్రటరీ పిలవలేదా అంటున్నా. పాత సెక్రటరీ ఒక మధు అని మధ్యలో ఆయన
అంటే అవిష్కారం అంటే పారిపోయిందా జాబ్ వదిలేసిందా? మరి ఎట్లా చేద్దాం? దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చేస్తుందా? మీ జీతంలోకి వెళ్ళి ఇస్తారా? అట్టలేదు, మీ జీతాల్లోకి వెళ్ళి ఇస్తారా? టీఏ ఎవరు? మన టీఏ జాలబెట్టి టీఏ ఎట్లా ఇస్తావు పైసలు వాళ్ళకు? ఎట్లా ఇస్తావు చెప్పు నువ్వు. రేపు మనము 10 రోజులు జీతం తక్కువ తీసుకుందాం అందరం. మనకు కూడా తెలియాలి. కడుపు కోత బాధ వాడు ఉన్నోడు కాదు కదా. నేను కారు ఎక్కి తిరుగుతాను, నువ్వు బండి ఎక్కి తిరుగుతున్నావు. వాడి బాధ అది కాదు కదా. కూలి పోతే 300 వస్తాయి. ఆలోచిస్తాను నువ్వు దగ్గర చాలా భద్రం ఉండదు చేయబట్టి. చెప్పు ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టి నేను చెప్పింది ఏంటి తప్పి? హార్టికల్చర్ సంబంధించి మొత్తం 210 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 86 మొక్కలు బ్రతుకున్నాయి, 24 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ హార్టికల్చర్ సంబంధించి 285 మొక్కలు పెట్టడం జరిగింది, 265 మొక్కలు బ్రతుకున్నాయి సార్, 20 మొక్కలు చనిపోవడం జరిగింది, 92% సార్. 3 మొక్కలు పెట్టడం జరిగింది, 30 మొక్కలు బ్రతుకున్నాయి, 13 మొక్కలు చనిపోయాయి. 35 ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. జరిగిందని అన్ని డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. అందులో 6 రకాలు లేదు సార్. ఎస్టిమేషన్ ఉంది, గ్రామ తీర్మానం ఫోటోస్ ఇప్పుడు మీరు ఇది కూడా సార్ 34 సార్. టీకేపీలో 3 టాస్క్ లైన్లు తేడా రావడం జరిగింది సార్. 9,155 రూపాయలు. ఆల్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ నేమ్ ప్లేట్ సార్. పని ప్రదేశంలో 2 నేమ్ బోర్డులు లేవు సార్. సార్ 19 నేమ్ బోర్డులకు సంబంధించి పేసెస్ లేకుండానే పేమెంట్ చేయడం సార్. నేమ్ బోర్డ్స్ ఉన్నాయి సార్, కానీ వాటికి పేసెస్ లేవు. ఈ గ్రామ పంచాయతీలో జాబ్ పేరు నమోదు కోసం ఒక దరఖాస్తు రావడం జరిగింది సార్. చేయలేదు సార్. డిప్రెషన్ తీసి చేరేది సార్. ఈ గ్రామ పంచాయతీ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి పేరు శ్రీలత, జాబ్ నెంబర్ 1071 సార్. ఈ 6 రోజులు పనిచేసినట్టు మస్టర్నందు హాజరు సంతకాలు ఉన్నాయి, కానీ అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ ఇవ్వాలి సార్. 1500 రూపాయలు. అకౌంట్ ప్రాబ్లం అంటే రిజెక్టెడ్ ఉందా? ఎందులో ఏపీ గారు దాని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని నో డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. గ్రామ సభలో చేయించిన జాబ్ కార్డును చూపించడం జరిగింది సార్. పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది, కానీ పన్నుల రిజిస్టర్, గ్రామ సభ రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. అశోక్ కుమార్
సంబంధించి డ్యూరింగ్ ఫోటో మాత్రం నిర్వహించారు. పనికి ముందు పని తర్వాత లేదు సార్. 15 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. 16 కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 17 సార్ రోల్ కాల్ చేయలేదు. 18 ఎంబుక్లో ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది. 19 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. మొక్కలకు సంబంధించినటువంటి సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. స్వరూప ఈమె 3 రోజులు పనిచేసింది సార్. హాజరు నుండి కానీ సంతకం లేకుండా 775 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అశోక్ పేమెంట్ అయింది సార్. మీకు కానీ సంతకం పెట్టలేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్క్ ఏరియాలో 782 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 584 మొక్కలు బ్రతుకున్నాయి. 198 మొక్కలు చనిపోవడం జరిగింది. 198 సార్. విలేజ్ పార్క్లో 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 320 బ్రతుకుని 80 మొక్కలు చనిపోవడం జరిగింది. 27 సార్. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్కి సంబంధించి 258 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 210 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 48 మొక్కలు చనిపోవడం జరిగింది. శుక్రవారం వారం కూడా చేసుకుంటే మంచిదే, ఎందుకంటే మనం ఉంటాం కదా. 6 వర్గాలకు సంబంధించి ఎముకలలో పాచడం వేయడం జరిగిందని ఏపీ వెంటనే గారు సంతకం లేదు. ఈ బీడు భూముల అభివృద్ధికి ల్యాండ్ డెవలపింగ్ పనులకు సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవ్వండి సార్. గ్రామ సభ నుంచి 32 సార్. ఇది కూడా డాక్యుమెంట్స్ సార్. 6 లేవు సార్. 18 నిర్వహించాల్సిందని 6 నిర్వహించారు. మిగతా డాక్యుమెంట్స్ నుంచి 3 టాస్క్లలో తేడా రావడం జరిగింది సార్. 4,890 రూపాయలు సార్. సర్కేళ్లకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పని ప్రదేశంలో లేవు సార్. 5,800. రాగానే తీసుకొచ్చి పెట్టుకోండి. అయితే పెట్టుకోండి 6 మంత్కి ఒకసారి అయితే 500 మొక్కలు పెట్టిన రికార్డ్ చేశారు. తనిఖీ బృందం వారు లెక్కించిన 500 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 100% సర్వైవల్. హిస్టరీ నెంబర్ 10 సార్. పని కొరకు దరఖాస్తు తీసుకోవడం లేదు. నో డిమాండ్ కూడా తీసుకోలేదు సార్. నో డిమాండ్ కూడా తీసుకుంటా. నో డిమాండ్ అది చెప్పండి, ఇది కూడా చెప్పండి. గ్రామ సభలో జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. హిస్టరీ నెంబర్ 12 ప్లే స్లిప్లు ఇవ్వడం లేదు. వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ నిర్వహించడం లేదు. ప్లాంటేషన్ 76% సర్వైవల్ ఉంది సార్. 76 సార్. 76% ఉంది సార్ సర్వైవల్. మొక్కలు పెట్టడం జరిగింది. పని ప్రదేశం తనిఖీ బృందం వారు లెక్కించగా అన్ని మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ గ్రామ పంచాయతీలో సిటిజన్ సర్ట్ నిర్వహించడం లేదు. 18 రోజులకు సంతకాలు లేకుండానే పేమెంట్ చేసి సార్. 2,370 రూపాయలు. సంబంధించిన వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్. పిఎస్ గారు ఫీల్డ్ చూపించలేదు.
రాలేదా? మీ ఊరికి వచ్చినప్పుడు ఒక గంట 32 సార్ నర్సరీ రిజిస్టర్లు అప్డేట్ చేయడం లేదు సార్. ఎందుకు అప్డేట్ చేస్తారండి? అప్డేట్ చేయలేదు, ఇచ్చారు రిజిస్టరు ఇచ్చారు, మెయింటైన్ చేస్తారు. గ్రామ పంచాయతీ వాళ్ళు పంచాయతీ సెక్రటరీ దాంట్లో ఏముంటుంది? నర్సరీ రిజిస్టర్లో ఎన్ని మొక్కలు పెట్టారు, ఎన్ని నర్సరీకి క్యాటిల్ షెడ్కి సంబంధించిన బిల్ చార్జెస్ ఇవ్వలేదు సార్. ఏది అడిగేది నర్సరీకి క్యాటిల్ షెడ్కి సంబంధించి క్యాటిల్ షెడ్ అడిగేది. ఏది మరి సరే ఇవన్నీ వర్క్ పైన పెడితే అయిపోయింది. అదే ఇప్పుడు తెప్పియండి బాను క్యాలిక్యులేషన్ ఎంత 262 రూపాయలు ఏమంటారు సార్. చంద్రకళ జాబ్ కార్డ్ నంబర్ 10134 సార్. 5 రోజులకు గాను 6 రోజులు వేసి సార్, ఒక్క రోజు ఎక్కువ అయింది సార్. పశువులకు వాటికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ పని కట్టుకోలేదు సార్. 5 రోజులు సరే ఈ ఫీల్డ్కి నేను పోయినా. యాక్చువల్లీ హౌస్ అనేది ఎట్లా కట్టుకున్నారంటే మనం ఇళ్ళలో వాటర్ వాడుకుంటాం కదా సార్, మనం 1 మోటార్ పెట్టుకుని ఎక్కించుకోవడానికి సేమ్ సంప్ లాగా కట్టుకున్నారు. అది యాక్సెప్ట్ అనేది చేయరు సార్. మనకు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అంటే పశువులు లాగా సంపు యాక్సెప్ట్ చేయరు. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ సంపులకు పోయి పశువులకు తాగాయి కదా. ఆ ప్లాన్ ఇవ్వండి, ప్లాన్ మాకు ఇవ్వండి, మేము చెప్తాం. వేరే పరశురాము 4-5 పద్ధతులు ఉండి ఉంటుంది. మనకు ప్రిస్క్రైబ్డ్ ఏమున్నదో అది చెప్పండి. అది నో డిమాండ్ ఇష్యూ నెంబర్ 9 సార్. పని కొరకు దరఖాస్తు తీసుకోవడం లేదు. నో డిమాండ్ కూడా తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 11 ప్లే స్లిప్పులు పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. ఏదైనా రిజిస్టర్లు అప్డేషన్ చేయడం లేదు. ఇప్పుడు ఎవరున్నారు? రెడ్డి నాయక్ దండ 10 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది. 11 రకాల డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్ వర్క్ ఫైళ్ళలో. ఇష్యూ నెంబర్ 16 కొలతల పుస్తకాలను రైతులకు ఇలా సంతకాలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 16 అమలు చేయ అధికారుల రోల్ కాల్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 ఎంబుక్లలో ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 18 12-13 కాలాలు రాయలేదు సార్ ఎంబుక్లలో. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. 66% సర్వైవల్ ఉంది సార్. మొక్కలు చనిపోయినాయి సార్. రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు గ్రామ సభలో. పేమెంట్ వస్తుంది. సార్ 21 బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ 70% సర్వైవల్ ఉంది సార్. 77% ఉంది సార్. మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 63% సర్వైవల్ ఉంది సార్. రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు. గ్రామ పంచాయతీలో నిర్వహించలేదు. వీటికి సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ టంకి బృందానికి ఇవ్వలేదు సార్. 27 సార్. నర్సరీ రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్.
సార్ వేస్ట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి రైతు అంగీకార పత్రాలు పట్టా పాసింగ్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9th 1 సార్ మనకి 13 వర్క్ ఏరియాలో ప్లాంటేషన్ చేశారు సార్. 13 వర్క్ ఏరియాలో 100% ప్లాంటేషన్ ఉంది సార్. 26 మొక్కలు సార్. బాగుంది సార్. ఇవన్నీ ప్లాంటేషన్ పెట్టిన దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. జరిగింది సార్. నామినీ పేరు మీద డబ్బులు ఇప్పించగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 17 మంది హక్కుదారులు పనిచేశారు సార్. కానీ వీళ్ళకి ఏబిపిఎస్ ఎర్రర్ ప్రాబ్లమ్ అని మస్టర్ మీద రాశారు సార్. క్వాంటిటీ రిడక్షన్ చేశారు కానీ వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్. 17,534 రూపాయలు వీళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. డిమాండ్ ఫామ్స్ చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ 80% చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. మాకు పే స్లిప్స్ కావాలని కూలీలు మేము సిఎస్ఏ ఆడిట్ కండక్ట్ చేసినప్పుడు తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ డిమాండ్ మరియు పనుల రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. గ్రామ సభలో చేర్చి ఉంచడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ మనకి 54 వర్కేడీలకు సంబంధించి పనులు జరుగుతున్న ఫొటోస్ చూపించడం జరిగింది సార్. మిగతా 2 దశల ఫొటోస్ నిర్వహించలేదు. 31 వర్కేడీకి సంబంధించి ఫొటోస్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ వర్క్ ఫైల్స్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ నిర్వహించలేదు సార్. రైతు అంగీకార పత్రాలు, ఎస్టిమేషన్స్, ఇన్పుట్ డేటా షీట్స్ ఏం పెట్టలేదు సార్. 18 సార్ మనకు 19 వర్కేడీలకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. మిగతా 66 వర్కేడీలకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ మస్టర్ రోల్ కాల్ ఎవరు కూడా నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ వేజ్ వర్క్లకి చెక్ బేజర్ చేయడం జరిగింది సార్ 25%. ఇష్యూ నెంబర్ 21 సార్ 30 వర్కేడీలకు సంబంధించి 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 55 వర్కేడీలకు సంబంధించి 12-13 కాలమ్స్ రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సంబంధించి 5 రకాల రిజిస్టర్స్ నిర్వహించాలి సార్. ఇక్కడ స్టాక్ రిజిస్టర్ నిర్వహించారు సార్. మిగతా డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. డిస్ట్రిబ్యూషన్ చూపించారు సార్. స్టాక్ రిజిస్టర్ అంతకు ముందు రా సార్. మిగతా రిజిస్టర్స్ లేదు. 25 సార్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి రైతు అంగీకార పత్రాలు, పట్ట, పాస్బుక్ జిరాక్స్లు ఏమి తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అన్ని ఒక 10 days క్రితం నాటిన మొక్కలే ఉన్నాయి సార్. మొక్కలు చనిపోతే మళ్ళీ రీసెంట్గా రిప్లేస్మెంట్ చేసామని చెప్పారు సార్. ప్రతి ఒక్క మొక్క రీసెంట్గా రిప్లేస్మెంట్ చేశారు సార్. అవును సార్. దీనికి వాచ్ అండ్ వార్డ్ ఇచ్చారు సార్. ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోయాయని చెప్పారు. రోడ్డు ఫార్మేషన్ వర్క్కి సంబంధింంచి 17 మస్టర్లో 10 మంది హక్కుదారులు 51 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ సీఓ గారు పేమెంట్ చేసేటప్పుడు 16 రోజులకే చేశారు సార్. మిగతా 35 రోజులకు వాళ్ళు పనిచేసి 4,301 రూపాయలు నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. మస్టర్ టీఏ గారు వెరిఫికేషన్ చేశారు సార్ గ్రామ సభలోనే. దీని మీద నోటికి క్లెయిమ్ పెట్టి రాలేదు సార్. అంటే సార్ వాళ్ళు చేసినట్టు అటెండెన్స్ చేశారు సార్. కానీ వీళ్ళకి పేమెంట్ ఏం చేశారంటే 2 daysకి 2 daysకి ఇట్లా చేశారు సార్. 31 సార్ 37 వర్కేడీలకు మాత్రమే ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది సార్. 48 వర్కేడీలకు సంబంధించి ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు సార్. వేస్ట్ అండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు సార్. నోట్బుక్లో రాసామని చూపించడం జరిగింది సార్. గ్రామ సభలో నెంబర్ 32 సార్ ఫిల్టర్ ఛానల్ పనికి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయండి సార్. తేడా రావడం జరిగింది సార్. నేమ్ ప్లేట్ ఆల్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ ఛార్జెస్లో సార్ 10,432 రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఎస్టిమేషన్ మాకు సంబంధం లేదు. ఇది టీకే ఎస్టిమేషన్ సపరేట్ సార్. మీరు దాన్ని ముడిపెట్టదు. అది పాత గొడవ. అప్పుడే మాకు తెలియదు ఫస్ట్ చూడండి. అప్పుడే మిస్ అయిపోయింది. అనవసరంగా రికవర్ కట్టించారు. కిందకు సర్టిఫికేట్ దాని స్పెషల్గా మనకు ఆర్డర్స్ ఇచ్చారు. మాకు ఎలాంటి నాలెడ్జ్
సో మేము ఇదే ఫాలో వేరే ఆప్షన్ ఇదే ఫాలో దీని ప్రకారం వీళ్ళు వెయిట్ మా వెయిట్ కిలోన్నర తేడా వస్తుంది సార్. రన్నింగ్ మీటర్కి కిలోన్నర తేడా వస్తుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అక్యుములేటివ్గా తేడా వస్తుంది. ఎట్లుందని ఫీల్డ్లో ఈ ఐఎస్ కోడ్ వాడిన ఎట్లా సార్ ఫీల్డ్లో ఏం లేదు సార్. నేను ఇచ్చిన రేట్ని బట్టి నేను ఇప్పుడు నా వెయిట్ ఎక్కువ వస్తుంది సార్, వాళ్ళ వెయిట్ కొంచెం తక్కువ వస్తుంది. వాళ్ళు ఫర్ రన్నింగ్ మీటర్కి 9.13 సంథింగ్ అనేది అదేమో 10.85 కేజెస్ వస్తుంది ఒక రన్నింగ్ మీటర్. మాకు వచ్చిన డీవియేషన్ కదా అది ఎందుకు అలా వచ్చిందంటే మేము ఫాలో అయింది ఇది సార్. వాళ్ళు ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ చేసేసి ఓన్లీ టేప్తోనే స్కూల్ కేజీ అలాంటి వాటి కేజీ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్కి సంబంధించి ఇక్కడ 321 మొక్క ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేశారు సార్. మనకి 12/4/2022 నుంచి 27/11/2022 వరకు 8 నెలలకి వాచ్ అండ్ వార్డ్ 3209 ప్లాంట్స్కి ఇచ్చారు సార్. కానీ మనకి 321 × 8 నెలలకు చేసుకుంటే వాచ్ అండ్ వార్డ్ 2568 మొక్కలకి ఇవ్వాలి సార్. అదనంగా 640 మొక్కలకి వాచ్ అండ్ వార్డ్ ఇచ్చినట్లు ఎంపీ వెరిఫికేషన్ ఆధారంగా గుర్తించడం జరిగింది. 2560 మొక్కలకి ఇవ్వాల్సింది 2209 ఇది మొక్కలకి ఎక్సెస్ ఇచ్చింది. ఎక్కువ ఇచ్చారు సార్. అంతేనా మనకు 497 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేశారు సార్. కానీ ఒక నెలకి 568 మొక్కలకి వాచ్ అండ్ వార్డ్ ఇచ్చారు సార్ 8 నెలలకు అట్లా. తీసుకున్నాం. ఏప్రిల్లో 500 ఇచ్చారు, 497 ఇవ్వాలి. మేలో 1000 ఇచ్చారు. డెవలప్మెంట్ పనికి సంబంధించి సార్ 100 to 199 స్టంప్స్ 200 ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. 229 ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది సార్. 29 ఎక్సెస్ రికార్డ్ చేసి గుర్తించడం జరిగింది సార్. ఆధారంగా క్యాలిక్యులేషన్ చేసినాం సార్. మనకి ఎంబీ రికార్డు స్క్వేర్ మీటర్స్లో 2462.5 స్క్వేర్ మీటర్స్ రికార్డ్ చేశారు సార్. మన గ్రాస్ ఏరియా 4885 సార్. దీన్ని మనం గుంటలలోకి మార్చుకుంటే 48 గుంటలలో పని జరిగినట్లు సార్. మనకి 48 గుంటలలో 30 to 199 స్టన్స్ ఒక గుంటకి 5 చొప్పున 240 తీయాలి సార్. కానీ ఇక్కడ ఎంబీ రికార్డ్ 254కు రికార్డ్ చేశారు సార్. 14 స్టంప్స్ ఎక్సెస్ రికార్డ్ చేసినట్లు వాళ్ళు రికార్డ్ చేసిన ఎంబీ ప్రకారం గుర్తించడం జరిగింది సార్. లేదు సార్, అది ఫీల్డ్ కండిషన్ ప్రకారం ఉన్నది లేదంటే సార్ అది పుష్ క్లియరెన్స్ ప్లస్ స్టంప్స్ అనేది మనం వెంటనే విజిబుల్ కాదు. అది మేము ఉన్నప్పుడు కూడా జరుగుతుంది, తెలియకముందే జరుగుతుంది. మేమేం చేస్తామంటే ఫీల్డ్ గారు పెట్టినప్పుడు తీసుకున్నంత వరకు తీసుకుంటే గుంటలు దాదాపు డివైడ్ చేసి చెప్పినప్పుడు ఆ రేషియో వేసి ఆ రేషియో ప్రకారం పోవాలంటే ఇప్పుడు జరుగుతున్న యాక్యురసీ సార్. 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక మస్టర్ చూస్తే సంతకాల ఆర్డర్లు ఏం లేదు సార్. డోర్ విజిట్ అడిగితే తను 2019లో చనిపోయాడని చెప్పారు సార్. గ్రామస్తులకి వాస్తవం అని చెప్పారు. నేను చేసిన మండలం ఏ మండలం రాదు, వలగొండ కూడా రాలేదు. నర్సరీ అనే హక్కుదారు సార్. తను 3 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. మస్టర్లో కానీ అటెండెన్స్ ఏమి వేయలేదు సార్. టోటల్ కాలంలో వేయడం వల్ల పేమెంట్ చేశారు సార్ చెప్పారు సార్. డోర్ విజిట్లో అయితే నాకు రికార్డు ప్రకారం చూసుకుంటేనైతే పని చేయలేదు సార్. డోర్ విజిట్లో గుర్తులేదు చెప్పారు సార్. అంటే మిగతా వాళ్ళకి అటెండెన్స్ చేసే క్రమంలో టోటల్ కాలంలో వీళ్ళకి బై మిస్టేక్ వేసేది సార్. అందువల్ల పేమెంట్ అయిపోయింది. డోర్ విజిట్లో పర్టికులర్గా గుర్తులేదని చెప్పారు. 49 నెంబర్లకు పేమెంట్ చేశారు సార్. అన్ని గ్రామ పంచాయతీలో పెట్టారు సార్. ఫీల్డ్లో లేదు సార్. మేము సగం ఫీల్డ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెంబర్స్ అన్ని పెట్టి మాకు ఫొటోస్ చూపించారు సార్. కానీ వితౌట్ పీసీసీ అని రాయడం జరిగింది సార్. నెంబర్ 45 సార్. లాస్ట్ ఇయర్ డిపిఓలో 100 days కంప్లీట్ అయినట్టు 53 మంది హక్కుదారులకి ఇష్యూ రాయడం జరిగింది సార్. ఆ పేమెంట్ ఇంకా చేయలేదని గుర్తించడం జరిగింది సార్. ఆ టీపీఓ సరిగా వేతనాలు ఇవ్వట్లేదు. మాకు పోస్ట్ ఆఫీస్లో కాకుండా బ్యాంక్ అకౌంట్లో పేమెంట్స్ రావాలని కూలీలందరూ దరఖాస్తు చేయడం జరిగింది సార్. సరే ఇవ్వడం లేదంటే సార్. మార్నింగ్ పోతే ఈవినింగ్ పోతే సాయంత్రం ఇట్లా చెప్తున్నానంటే సార్. పర్టికులర్గా వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు సార్. అందుకే మాకు పోస్ట్ ఆఫీస్లో వద్దు, బ్యాంక్లో కావాలి. సరిగ్గా ఇవ్వడం లేదు అందరూ రాతపూర్వకంగా తెలిపారు సార్. 7 సార్ లంబా యాదయ్య సార్. వీళ్ళ యాదమ్మ సార్. ఈమె
2021లో చనిపోయింది సార్. పనిచేసి ఆ పేమెంట్ అనేది 1581 రూపాయలు పెండింగ్లో ఉంది సార్. అది డబ్బులు ఇప్పించలేదని లాస్ట్ ఇయర్ తనిఖీలోనే రాసి ఇవ్వడం జరిగింది సార్. అది ఇంతవరకు క్లియర్ కాలేదు సార్. ఈ ఇయర్ మళ్ళీ వచ్చి మమ్మల్ని కన్సిడర్ అయ్యి ప్రత్యేకంగా మళ్ళీ రాసి ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ చేసినాం సార్. మన లెవెల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసినాం సార్. ఎంప్లాయీస్ అంతా ఫైల్ పంపించేసాం. బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళు పే చేసుకుని వాళ్ళ నామినీకి డబ్బులు ఇస్తారు సార్. అక్కడ పెండింగ్ తప్ప మన దగ్గర క్లియర్ చేసినాం సార్. అదే అక్కడ కూడా మాట్లాడకూడదు. ఉన్న ప్రజెంట్ పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. మాకు పే స్లిప్స్ ఖచ్చితంగా కావాలని కూలీలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఒకటే ఒక పేజీ అట్లా కాకుండా ఇప్పుడు వెయిట్ చేసుకోవాలి చేసి పెట్టండి. లేదంటే సాఫ్ట్ కాపీ పెట్టండి. అదే గ్రూప్లో ఉన్నాయా? గ్రూప్లో పెట్టండి. మొత్తం ఫైల్లో ఉంటుంది కానీ సార్. ఇంకా గ్రామ పంచాయతీ ఒక కాపీ ఇస్తే సాఫ్ట్ కాపీ ఇచ్చేయమ్మా. నెంబర్ 15 సార్. సుస్థిరాస్తుల రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఎముకలలో రైతుల గురించి సందర్భాలు అసలే తీసుకోలేదు సార్. మాస్టర్ రోల్ కాల్ నిర్వహించలేదు సార్. ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయలేదు సార్. ఎముకలలో 12-13 కాలమ్స్ రాయలేదు సార్. వాళ్ళకి ప్లాంటేషన్కి సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 23 సార్. మనకి సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఏర్పాటు చేయలేదు. 24 సార్. మనకి ఆయిల్ ఫామ్ మరియు ల్యాండ్ డెవలపింగ్ పనులకు సంబంధించి రైతాంగ పత్రాలు పట్ట పాసం జీరాక్స్ ఇవ్వలేదు సార్. 25 సార్. మనకి ఎంబీ జారీ చేయ అధికారి సంతకం లేకుండానే ఎంబీ రికార్డ్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. సార్ మనకి లాస్ట్ డే సార్. వాళ్ళు పనిచేసిన రోజులు తప్పక టోటల్ కాలంలో రాయడం వల్ల 971 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ కూలీలు. 29 సార్. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్కేడీలలో 72% సర్వేవల్ ఉంది సార్. 30 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 80% సర్వేవల్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. బీపీపీవి సార్. ఇక్కడ 94% సర్వేవల్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 8,345 మొక్కలు సార్. సార్ నర్సరీ మరియు టీకేపీ పనులకు సంబంధించి లింక్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ నాట్ గివెన్ రికార్డ్ 1,19,000 రూపాయలు రావడం జరిగింది సార్. ఈ ఆడిట్లో ఆ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయలేదు సార్. అన్నీ లేదు సార్. అది ప్రొడ్యూస్ చేసినాం. మేము ప్రొడ్యూస్ చేసినాం. లాస్ట్ ఇయర్ మొత్తం 0 సార్. వాళ్ళ ప్రజానికి క్లోజింగ్లో కూడా మాకు క్లియర్ అయిపోయింది. తర్వాత ప్రొడ్యూస్ చేసాం సార్. బట్ దాని అప్డేట్ రాయనట్టు మాకు సబ్మిట్ ఎవరికి చేశారు? అయితే నాకు తెలిసి అదే రోజు ప్రొడ్యూస్ అయిపోయింది సార్. వాళ్ళు ఫస్ట్ క్లోజ్ అయిపోయింది సార్. కాకపోతే దాని నోట్ మెన్షన్ కదా 100% అయిపోయింది. 0 పెట్టింది సార్. 36 సార్. 4 రోజులు పనిచేస్తే శివ గారు 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్లాంటింగ్ ఇయర్ సార్. 2020లో నుంచి కంటిన్యూషన్గా వాచ్ అండ్ వార్డ్ ఇస్తున్నారు సార్. కానీ మనకి మేము వెళ్ళినప్పుడు మొక్కలు ఏం లేదు సార్. వీళ్ళు ఏం చెప్పారంటే 2022 రైనీ సీజన్లో మొక్కలు జరిగింది చనిపోయాయని చెప్పారు సార్. మనకి కానీ ఆగస్టు వాటరింగ్ పేమెంట్ చేయలేదు సార్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కింద వాటరింగ్ పేమెంట్ రికార్డ్ చేశారు సార్. వర్షాలకు మొక్కలు చనిపోతే నవంబర్ వరకు వాటరింగ్ పేమెంట్ ఎట్లా చేశారు సార్. అలాగే జనవరి వరకు వాచ్ అండ్ వార్డ్ పేమెంట్ కూడా ఇచ్చారు సార్. 2023 జనవరి వరకు. ఒకటి వర్షాలకు మొక్కలు చనిపోయాయని చెప్పి. అవును సార్. వర్షాలకే చనిపోయాయని చెప్పారు సార్. అందుకే ఆ డౌట్ రాసామంటే. యాక్చువల్గా ఎవెన్యూ ఏంటంటే కరెక్ట్ ఆర్డర్ సార్. కరెక్ట్ ఆర్డర్ ప్రకారం అప్పుడు మేము అది చేయడం ఒకటి జరిగింది. వీళ్ళున్న లొకేషన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కాదు.
అది మన చౌడు నేల. కరెక్టేనా బా, చనిపోయితే చనిపోయారు, మీరు మెయింటెనెన్స్ ఎందుకు ఇచ్చారు అంటున్నారు. అంటే మధ్యలో రీప్లేస్మెంట్తో సహా చేసుకుంటూ పోయినాం సార్. రీప్లేస్మెంట్ పేమెంట్ అవ్వడం వల్ల అట్లా చేసింది తప్ప వర్క్ జరిగింది సార్. కంపెనీ చేయడం లేదు సార్. 7 రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఫోటోలకు సంబంధించి ఒకటే దశ ఫోటో చూపించడం జరిగింది సార్, అది కూడా మొబైల్లో. నెక్స్ట్ డాక్యుమెంట్స్ లేకుండానే వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. ఓన్లీ ఎస్టిమేషన్స్ మాత్రమే ఉన్నాయి సార్ అందులో. నెక్స్ట్ కొలతల పుస్తకాల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈసీ గారు చెక్ మేయర్ అనేది చేయడం లేదు సార్. 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. ఎందుకు చేస్తున్నారమ్మా, చెప్పలేదు ఎవరు? సార్ సార్ 4 వర్క్ ఐడీలు కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ 1864 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 1670 బ్రతికిన 189 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అవును సార్, 189. సేమ్ ప్లాంటేషన్ సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ సమ్మక్క టెంపుల్ సార్. 1000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మొక్కలు ఒకటి కూడా బ్రతికిలేవు. అక్కడ రీసెంట్గా సమ్మక్క జాతర జరగడం వల్ల తొలగించడం జరిగిందని తెలిపారు సార్. మళ్ళీ అక్కడ పెట్టొద్దని గ్రామస్తులకు తెలపడం జరిగింది సార్. ప్లాంటేషన్ సార్ 2210 మొక్కలు పెట్టడం జరిగింది సార్. అందులో భాగంగా 2074 మొక్కలు బ్రతుకున్నాయి, 136 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. సార్ ఆయిల్ ప్లాంటేషన్లో 2 వాచర్లు 12 రోజులు పనిచేయడం జరిగింది సార్. కానీ వారికి హాజరులు దిద్ది 8 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. 4 రోజులు పనిచేసి 1028 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 12 రోజులు చేస్తే క్వాంటిటీ ఎక్సైడ్ అవుతుంటారు వేరే. నెక్స్ట్ సార్ 27 సార్ 2 వర్కర్లకు సంబంధించి ఒకటి ఎంబుక్ ఉపయోగించడం జరిగింది సార్. 97,154 రూపాయలకు సంబంధించి ఎంబుక్ జారీ చేయ అధికార సంతకం లేకుండానే ఎంబుక్ను ఉపయోగించడం జరుగుతుంది సార్. అంటే బుక్స్ స్టార్టింగ్ ఉంటే ఒకటే బుక్లో 2 అట్లంటే జారీ చేయాలి. ఒక బుక్ పని లేదు, ఒక బుక్ పని ఉంది కదా. లేదు సార్, 2 వర్కర్లకు ఒకటే బుక్ సార్. దానికి జారీ చేయ అధికార సంతకాలు లేదు సార్ 2 వర్కర్లు. మరి ఆయన ఒక బుక్ పని ఉన్నాడు. దారులకు మొదట ఆప్షన్ వేసి తర్వాత హాజరులు దిద్ది 91 రోజులకు 15,920 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. మొదట 0 వేయడం జరిగింది సార్ వీళ్ళకి. ఏమంటారు, హక్కుదారులు పనిచేయలేదు మరి? సార్ గ్రూప్ కూలీలను అడిగినాం సార్, తెలియదని తెలిపారు. కూలీలు వాళ్ళు కూడా గుర్తు లేదన్నారు సార్. అది నువ్వు లేవు కానీ పనికి వచ్చేటోళ్ళా కాదా? వచ్చేటోళ్ళేనా చెప్పరాదు. అది మళ్ళీ పర్టికులర్ ఒకటే వారంలో దిద్దారు సార్ అన్ని మొత్తం. వీళ్ళు కూడా ఆబ్సెంట్ అని ఫస్ట్ ఆబ్సెంట్ అని మొత్తం 35 తీసినట్లు టీఆర్ రికార్డ్ చేయడం జరిగింది కానీ పని ప్రదేశంలో లేవు సార్. ఇట్టి పనికి సంబంధించి ఫోటోలు చూపించలేదు. గ్రూప్ కూలీలను అడిగితే వాస్తవానికి అంత సైజు స్టంప్స్ ఏం తీయలేదు, 30 to 99 సైజే తీసినామని తెలపడం జరిగింది సార్. వర్క్ ఫైళ్లకు ఫొటోస్ ఏం పెట్టలేదు. ఆ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ సెల్లులు ఉన్నాయి. ఓన్లీ బుష్ క్లియరెన్స్, జూలిఫ్లోరా క్లియరెన్స్ మాత్రమే చూపించారు సార్. ఇప్పుడు చూపిస్తే ఆ లొకేషన్ మనం చెప్పలేము కదా సార్. పర్టికులర్ లొకేషన్ అలా 40 వర్కర్లు ఉంటుంది సార్. నెక్స్ట్ హనుమతండ గ్రామ పంచాయతీ సార్. ఈ గ్రామ పంచాయతీలో ల్యాండ్ లెవెలింగ్ పనులు 17 చేయడం జరిగింది సార్. ఇట్టి పనులు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు తెలపడం జరిగింది సార్. గురించి 3 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. కొత్త జాబ్ కార్డు గురించి పిహెచ్ వరకు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ 10 సార్ జాబ్ కార్డులో పేరు నమోదు గురించి 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది కూడా పిహెచ్ వరకు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో మీరి అనే హక్కుదారురాలు 6 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు గలవు కానీ మీకు అకౌంట్ ప్రాబ్లం కావడం వల్ల పేమెంట్ కాలేదు సార్. అకౌంట్ ప్రాబ్లం అని రాయడం జరిగింది కానీ పేమెంట్ చేయలేదు సార్. పాస్ పుస్తకాలు అయిన రైతు అంగీకార పత్రాలు గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ అనే కార్యక్రమం నిర్వహించడం లేదు సార్ 24.
ప్లాంటేషన్లో 3 వర్కేడీలలో సార్ 1145 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇట్టి పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 1078 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 67 మొక్కలని చనిపోవడం జరిగింది సార్. 6th సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, ఇంటర్నల్ కాలనీ మహారాష్ట్ర నందు 305 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇట్టి పని ప్రదేశంలో మొక్కలు ఒక్కటి కూడా లేవు సార్. ఇట్టి విషయం గురించి అడగగా సీసీ రోడ్లు అనేది కొత్త నిర్మించడం వల్ల మొక్కలు తొలగించడం జరిగిందని తెలపడం జరిగింది సార్. 1310 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 1279 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 31 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో 2 హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. చేసినామని తెలిపారు సార్, కానీ లాస్ట్ రోజు రాకపోవడం వల్ల సంతకాలు మిస్ అయినాయని తెలిపారు సార్. ఈ వివిధ వర్కేడ్లలో 6 మంది హక్కుదారులు 33 రోజులు పనిచేసినట్టు హాజరులు సంతకాలు గలవు కానీ వీరి హాజరులను దిద్ది 25 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 8 రోజులు పనిచేసి 1955 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఫీల్డ్ అసిస్టెంట్ లేదు సార్ ఈ గ్రామ పంచాయతీకి. మరి ఎందుకు సార్ 4 మంది హక్కుదారులు 17 రోజులు పనిచేసినట్లు హాజరులు సంతకాలు కలవు కానీ టోటల్ కాలంలో 0 వేయడం వల్ల 17 రోజులు పనిచేసి 2584 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. హాజరులు సంతకాలు అన్నీ ఉన్నాయి కానీ టోటల్ కాలంలో 0 వేయడం జరిగింది సార్. పేమెంట్ కాదు 17 రోజులు పనిచేసినట్లు హాజరులు సంతకాలు గలవు కానీ సిఓ గారు 21 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 4 రోజులు పనిచేయకుండానే 504 రూపాయలు అనేది ఎక్సెస్ పేమెంట్ సార్. ఇది టోటల్ కాలం హాజరులు అన్నీ బరాబరి ఉన్నా కూడా ఎక్సెస్ అయింది సార్ పేమెంట్. వర్క్ ఫైళ్ళలో 9-10 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 91 మొక్క పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం లెక్క పెడితే 565 మొక్కలు బతుకున్నాయి సార్. మిగిలిన 226 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. చేయించండి సార్. 68% బతుకున్నాయి సార్. మల్టీ లేయర్కి సంబంధించి 81% బతుకున్నాయి సార్. ట్యాంక్ బండ్ ప్లాంటేషన్కి సంబంధించి 61% బతుకున్నాయి సార్. 3 కూలీలకు సంబంధించి 11 రోజులు పనిచేయడం జరిగింది. అవును సార్, 26 ఇష్యూ 11 రోజులు పనిచేయడం జరిగింది. మొత్తం కాలంలో 8 రోజులు వేయడం వల్ల 3 రోజులకు పేమెంట్ లాస్ కావడం జరిగింది సార్. పిఎస్ కూలీలు 47 రోజులు పనిచేయడం జరిగింది సార్. కాకపోతే కొట్టివేతలు చేయడం వలన పేమెంట్ చేయడం కొట్టివేతలు చేసింది మాస్టర్లు. అనేది ప్రోగ్రామ్ నిర్వహించడం లేదు సార్. పిఎస్ రకాలు చూపిస్తా అని చెప్పిన చేసారా? మాస్టర్ పైన చెక్ బయడానికి సంతకాలు లేవు సార్. పట్టా పాస్ బుక్ జిరాక్స్లో ఏమి ఇవ్వలేదు సార్. అంటే గ్రామ సభ అయిపోయినాక పట్ల సంబంధించి సార్ ఉన్నాయని కూలీలు తెలపడం జరిగింది సార్. 13 కాలాలు రాయడం జరిగింది. సర్వేయల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2038 మొక్కలు పెట్టడం జరిగింది సార్. లెక్కించగా 1781 మొక్కలు బతుకున్నాయి సార్. 24 రోజులకు ఎక్కువగా పేమెంట్ చేయడం జరిగింది సార్.
విలేజ్ పార్క్లో సార్ మొత్తం 315 మొక్కలు నాటడం జరిగింది సార్. 100% సర్వేలు ఉంది సార్. 10th సార్ మల్టీలేయర్ అవెన్ ప్లాంటేషన్ సార్. మొత్తం 168 మొక్కలు నాటడం జరిగింది సార్. 100% సర్వేలు ఉంది సార్. 11th సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఒక వర్కైట్ సార్. మొత్తం 345 మొక్కలు నాటడం జరిగింది సార్. 100% బ్రతికింది సార్. 12th సార్ డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 13 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం లేదు సార్. 18 సార్ కూలీలో రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 19 సార్ రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. 20 సార్ ఈసీ చెక్ మేర చేయడం లేదు సార్. 21 సార్ 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్. 22 సార్ సర్వర్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 275 మొక్కలు నాటడం జరిగింది సార్. 111 మొక్కలు బ్రతికున్నాయి. 164 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 6 మంది కూలీలు 21 రోజులు పని చేయడం జరిగింది సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. లేదు సార్ చేయడం జరిగింది సార్. 19 రోజులు పేమెంట్ అయింది. 9 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 2152 సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయడం లేదు సార్. 31 రోజులు పని చేయడం జరిగింది సార్. 37 రోజులకు పేమెంట్ అవ్వడం జరిగింది సార్. 6 రోజులకు సార్. విలేజ్ పార్క్ సార్ మొత్తం 800 మొక్కలు నాటడం జరిగింది సార్. 100% సర్వేలు ఉంది సార్. 11th సార్ 5 మంది కూలీలు సార్ 10 రోజులు పనిచేయడం జరిగింది కానీ వాళ్ళకి 100 డేస్ నిండడం వల్ల పేమెంట్ కాలేదు సార్. సార్ లాస్ట్ ఇయర్ సార్ 22 లాస్ట్ ఇయర్ 22 సార్. సార్ ఈ ఆడిట్ పీరియడ్ సార్ 22 ఇయర్స్ ఈ ఆడిట్ పీరియడ్ అవును సార్. సార్ పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 15 సార్ 567 రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 16 సార్ పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించడం లేదు. వాళ్ళంటే కొన్ని చూడొచ్చు సార్. 99% చెక్ మీద లేకుండా ఏజీపీ లేదు సార్. కాకపోతే అది బై లిస్ట్లో ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటుంది. వాళ్ళు చూసినట్టు కనబడకపోవచ్చు అండి. 100% నేను చెక్ మీద కంపల్సరీ చేస్తాను సార్. 6 వర్గాలకు సంబంధించి 7 మంది కూలీలు సార్ 29 రోజులు పని చేయడం జరిగింది సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అటెండెన్స్ ఉంది సార్. చేసిరా అని చెప్పి సార్. 24 సార్ 4 వర్గాలకు సంబంధించి 11 మంది కూలీలు సార్ 60 రోజులు పని చేయడం జరిగింది సార్. 34 రోజులకు పేమెంట్ కావడం జరిగింది సార్. 26 రోజులకు పేమెంట్ కాలేదు సార్. నర్సరీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, సర్వర్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ చూపించలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 27 సార్ అవెన్ ప్లాంటేషన్ సార్ 3 వర్గాల్లో మొత్తం 1200 మొక్కలు నాటడం జరిగింది సార్. 808 మొక్కలు బ్రతికున్నాయి. 392 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అవెన్ ప్లాంటేషన్ ట్యాంకుల ప్లాంటేషన్ సార్ మొత్తం 1000 మొక్కలు నాటడం జరిగింది సార్. 725 మొక్కలు బ్రతికున్నాయి. 275 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 3 వర్గాలకు సంబంధించి 7 మంది కూలీలు సార్ 23 రోజులు పనిచేయడం జరిగింది సార్. 32 రోజులకు పేమెంట్ కావడం జరిగింది సార్. 9 రోజులు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్.
నుంచి 7 ఎమ్ముకులలో సార్ పాస్ ఆర్డర్ల మీద ఏపీఓ ఎంపీడో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. సార్ ఇంకొకటి సార్ అయితే లాస్ట్ టైం ఫైల్ ఏం కాలేదు అందువల్లనే అది డ్రాప్ ఆ వీడియోస్ 7 రోజులలో ఫైనల్ కంప్లీట్ పాస్ ఆర్డర్ల పైన కూడా సంతకాలు చాలా పెట్టలేరు. అది పాత గుర్తొచ్చి మీకు చెప్తారా సార్ పాస్ ఆర్డర్ల గురించి ఓకే సార్ అది అన్ని సంతకాలు 10,000 సంతకాలు దగ్గర ఆల్మోస్ట్ నా లెక్కనే 10,000 సంతకాలు వచ్చినాయి సార్ అలా ఎక్కడో కొన్ని పోయితే తప్ప మిస్ అయినాయి కావచ్చు. 33 సార్ ఆయుర్వేదికాలకు సంబంధించి 2 ఎంపికలలో జారీ చేయ అధికారి పేరు వారి హోదా రాయడం లేదు సార్. ఇన్ఫర్మేషన్ సార్ 9వ అంశం సార్ 7 వర్క్ ఏరియాలో అవెన్యూ ప్లాంటేషన్ 100% సర్వేలు ఉన్నాయి సార్ బాగున్నాయి మొక్కలు. 10వ అంశం సార్ 5 వర్క్ ఏరియాలో కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 2,669 మొక్కలు పెట్టారు సార్ 100% సర్వేలు సార్. సార్ 11వ అంశం సార్ 14 మంది కూలీలు 69 రోజులు పనిచేసినట్లు మాస్టర్ అండ్ హాజరు కలవు సార్ 100 డేస్ వలన వీళ్ళకి పేమెంట్ చేయలేదు సార్. గత ఆడిట్లో రాయగా మేక్ పేమెంట్ అని రాయడం జరిగింది కానీ వాళ్ళకి ఇంకా పేమెంట్ చేయలేదు సార్. 10వ 100% సర్వే సార్ మొక్కలు. క్యాడిల్ షెడ్ నిర్మించుకోవడం జరిగింది కానీ వీళ్ళకి పేమెంట్ అనేది చేయలేదని గత ఆడిట్లో రాయడం జరిగింది సార్. పీడీగా 7 రోజులలో ఇంతవరకు కూడా చేయలేదు సార్. అంటే వాళ్ళు రాగాస్తులు కొంచెం ప్రాబ్లం ఉండి కాలేదు సార్. అయితే వర్క్లో కూడా కొంచెం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రూప్ అనేది వేరే వేసుకున్నారు సార్. దానివల్ల కొంత అది హోల్డ్ చేయడం జరిగింది సార్. తర్వాత మేము షిఫ్ట్ అయ్యేలోపు ఆ వర్క్ అయ్యిండు ఓకే కదా సార్ ఫెయిల్ అయితే షేరింగ్ ప్రాబ్లం వర్క్ మన రాగాస్ నుంచి షేర్ అయ్యేటప్పుడు కొన్ని వర్కులు కాలేదు సార్. అందులో ఇవి మిస్ అయినాయి. తర్వాత మనకు టైం కూడా ఇచ్చారు కదా మనం కొన్ని జరిగింది కానీ రసీదులు అనేది ఇవ్వలేము లేదు సార్. 15వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది కానీ క్యాలెండర్ అనేది కొట్టేయలేదు సార్. 16వ అంశం సార్ వేతన రసీదులు అనేది పంపించేయడం లేదు సార్. 2, 3, 5 రిజిస్టర్లు అనేది అప్డేషన్ చేయడం లేదు సార్. 18వ అంశం సార్ పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం నిర్వహించడం జరిగింది సార్. వర్క్ ఫైల్లో నిర్వహించడం జరిగింది సార్. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనికి సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్స్ రైతు అంగీకార పత్రాలు అనేది నిర్వహించలేదు సార్. ఇవ్వలేదు సార్. ₹1,080 అనేది పేమెంట్ చేయలేదు సార్. మాస్టర్ పైన రాయడం వల్ల పేమెంట్ కాలేదు సార్. ఇప్పుడు చేయించాలి కదా అంశం సార్ మాస్టర్లలో వైట్నర్ అనేది ఉపయోగించడం జరిగింది సార్. మంది కూలీలు 31 రోజులు పనిచేసినట్లు మాస్టర్ అండ్ హాజరు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీలు వాస్తవంగా పనిచేసినామని తెలిపారు కానీ మాస్టర్ అనేది లేట్ వచ్చిందని తెలిపారు సార్. 31వ అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ బండిలో భాగంగా 1000 మొక్కలు నాటిన రికార్డు కలదు సార్. పిఎస్ సమక్షంలో లెక్కించగా 447 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 557 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కదా 32వ అంశం సార్ 4 వర్కేళ్లలో 6 మంది కూలీలు 48 రోజులు పనిచేసినట్లు మాస్టర్ అండ్ హాజరు సంతకాలు గలవు కానీ శివ గారు 32 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 16 రోజులకు గాను ₹3,446 అనేది నష్టపోవడం జరిగింది సార్. ఎన్ఎంఎస్ యాప్ ప్రాబ్లంగా నోట్ అనేది పెట్టడం జరిగింది సార్. నోట్ రాయడం జరిగింది. నోట్ రాయాలి సార్. గాను 260 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ₹49,691 సార్. దీనికి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షీట్ అనేది నిర్వహించలేదు సార్. గారు 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్లాంటేషన్ వర్క్ సంబంధించి ఎన్ఎంఎస్ సార్. దీనికి పేమెంట్ ఎక్సెస్ అయింది సార్. ఎంబీ రికార్డ్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ₹2,800 మెటీరియల్కి సంబంధించింది సార్. ఇది
సార్ 83 మొక్కలకు ఎక్సెస్ పేమెంట్ చేశారు సార్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ. మరి దాన్ని ఏమైనా రివైజ్ చేసుకునేది రివైజ్ సార్ 44 అంశం సార్ టీకేపీలో డివిజన్ రావడం జరిగింది సార్ 3019 రూపాయలైనా ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. ఒకటే సార్ అదేనా ఒక వేరే పైపు ఉంటుంది గేజ్ మ్యాచ్ గేజ్ మార్క్స్ రికార్డు పేమెంట్ కూడా చేసి ఎక్సైజ్ మార్క్స్ పేమెంట్ చేసి సిక్స్ డేస్ పేమెంట్ చేశారు కానీ రికార్డ్ చేసిన దానికంటే ఎక్కువ పేమెంట్ చేశారు బుక్ కంటే ఎక్కువ సార్ డేస్ ఓకే సార్ డేస్ ఓకే అంత ఓకే కానీ బుక్లో రికార్డ్ చేసిన అమౌంట్ కంటే పేడలో ఎక్కువ జనరేట్ అయింది సార్ అమౌంట్. ఇది ఏది వాషన్ వాడంటే దీంట్లో 272 రేట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది కదా రేట్ ఆటో తీసుకుంటుంది కదా బుక్ కంటే ఎక్సెస్ పేమెంట్ చేయకూడదు కదా సార్ అట్లా రేట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది రేటు రివైజ్ అయితే సేవకేం తెలుస్తుంది రేట్ రివైజ్ మీరు రాయాలి. చెట్ట భూపతి జాబ్ కార్డ్ నెంబర్ 391 అని కూలీ ఎంఎన్టీ ప్లాంటేషన్లో 74 రోజులు పనిచేసినట్లు ఉన్నాయి సార్. డోర్ టు డోర్లో కూలీని వివరణ కోరగా వాస్తవంగా నేను పనిచేయలేదు, నా పేరు మీద మా నాన్న పనిచేసిండు అని తెలపడం జరిగింది సార్. వాచన్ వార్డ్ పేమెంట్ సార్ మాట్లాడినాం సార్. ఆ రోజు కూలీ వచ్చింది సార్. కూలీ వచ్చిన తర్వాత మా నాన్న కూడా పని చేసిండని చెప్పారు. ఎంపీటీసీ గారు కూడా వాళ్ళ నాన్న పని చేసిండని తెలపడం జరిగింది సార్. సార్ కూలీల వివరణ రాశాం సార్. గ్రామసభ వివరణ సార్. కడకంచి శివకుమార్ సీనియర్ మేట్గా విధులు నిర్వహిస్తున్నారు సార్. గత 4 సంవత్సరాల నుంచి పనులు బాగా చేస్తున్నారని కూలీలు తెలిపారు. వాళ్ళని రెగ్యులర్ ఎఫ్ఏగా నియమించాలని కూలీలు వాదపూర్వకంగా గ్రామ సభలు తెలపడం జరిగింది సార్. బెక్కల్ గ్రామ పంచాయతీ 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 180 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఒక వర్క్ అయినందు 100% సర్వైవల్ ఉన్నాయి సార్. సార్ 10వ అంశం సార్. బీడు భూముల అభివృద్ధి మరియు భూమి చదువు చేయట పనులు బాగున్నట్లు గుర్తించడం జరిగింది సార్. సార్ 11వ అంశం సార్. 11 మంది న్యూ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేయడం జరిగింది సార్. సార్ 100 డేస్ కారణంగా పేమెంట్ చేయలేదు సార్ గత ఆడిట్ది. ఎస్ సార్. అంశం కూడా సేమ్ సార్. ఫైనాన్షియల్ ఇయర్ లేదు సార్. 21-22 ఫైనాన్షియల్ ఇయర్ సార్. సేమ్ 100 డేస్ సార్. అంశం సార్. గ్రూప్లో పేరు లేని కారణంగా పేమెంట్ చేయలేదు సార్ గత ఆడిట్ది. ఎస్ సార్. సార్ 16వ అంశం సార్. జాబ్ కార్డ్ కొరకు పని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది కానీ క్యాలెండర్ అనేది కొట్టివేయలేదు సార్. సార్ 7 మంది కూలీలు 42 రోజులు పని చేయడం జరిగింది సార్. శివ గారు అనేది పేమెంట్ చేయడం లేదు సార్. 27 అంశం సార్. 7 మంది కూలీలు 42 రోజులు పనులు చేయడం జరిగింది సార్. వీళ్ళకు శివ గారు పేమెంట్ చేయలేదు సార్. మాస్టర్ మాస్టర్ సంబంధించి మొత్తం పేమెంట్ లేదు సార్. జీరో అటెండ్ సార్. జీరో అటెండ్ సార్. కొటేషన్ అంతకాలం ఇస్తున్నారు కానీ కూలీలు వాస్తవంగా పనిచేసినామని చెప్పారు సార్. సిఎస్లో వెళ్ళినప్పుడు కూలీలు అనేది డబ్బులు పడలేదని తెలపడం జరిగింది సార్. పేమెంట్ కదా ఎవరు రాశారు అది? నేను చెప్పేది పని చేసినామని చెప్పారా? ఇది ఎవరు రాశారు? పేమెంట్ ఇదంతా నీట్గా రాశారు కదా. సంతకాలు కొట్టేసి సంతకాలన్నీ జీరో పెట్టేసి రెండు ప్రాబ్లం ఉంటే జీరో వేసేస్తాం.
మాస్టర్ పైన పిఎస్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్ పనులకు సంబంధించి. చేయాలండి మీరు వర్క్ వెళ్తే ఇవన్నీ రావు. సార్ 29వ అంశం సార్, గ్రామంలో ఆడిట్ చేయు క్రమంలో పిఎస్ గారు అనేది ఫీల్డ్ చూపించడానికి రాలేదు సార్. నాకు చెప్పలేదు సార్, మొక్కలు ఉన్నాయి సార్. 33వ అంశం సార్, 7 వర్క్ ఏరియాలో 3093 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ఉంది కదా సార్. 87% సర్వైవల్ సార్. అంశం సార్, 2 వర్క్ ఏరియాలో 250 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 68 సర్వైవల్ సార్. పిల్లల సమక్షంలో లెక్కించగా 226 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 1004 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 44% సర్వైవల్ సార్. బాలమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 593 సార్. 2 రోజులు పని చేసినట్లు హాజరు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం కాలేదు కానీ హాజరు వేయలేదు సార్. వాస్తవంగా పని చేసిన కూలీ తెలపడం జరిగింది సార్. అంశం సార్, 18 మంది కూలీలకు గాను హాజరు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ కూలీలు వాస్తవంగా పని చేసినామని తెలపడం జరిగింది సార్. వాళ్ళకి లాస్ట్ రోజులో వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది సార్. లాస్ట్ రోజు రాలేదు సార్ వాళ్ళు. ఎస్ సార్. రికార్డ్ చేయకుండా డైరెక్ట్ క్వాంటిటీ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. నలభై రెండు అంశం సార్, 38 కూలీలు 187 రోజులు పనిచేసినట్టు మాస్టర్ అండ్ హాజరు సంతకాలు కలవు కానీ మొత్తం రోజుల కాలంలో 51 అని రాయడం వలన 118 రూపాయలకు సంబంధించి 28,807 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. లాస్ట్. అక్కడక్కడ పోయినా మిస్టేక్ మాస్టర్ ఒక్కరు ఇద్దరు చేసి ఒక అట్లాగా పెట్టుకోండి సార్. మరి అమౌంట్ చూస్తే 28,000 వస్తుందా అవుతుంది. ఎన్ఎన్ఎంఎస్ ప్రాబ్లమ్ సార్, వాళ్ళు ఎంత అటెండెన్స్ చూస్తే అంతే తీసుకుంటారు సార్. అవును, మరి ఇప్పుడు ఎన్ఎంఎస్ యాప్ ఆల్రెడీ పేమెంట్ ఎంత ఎగ్జామ్షన్ ఎట్లా తీసుకుంటారు? 5 days అటెండెన్స్ అంశం సార్, పిఎస్ గారు రికార్డుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. 7 రిజిస్టర్స్ మరియు మాస్టర్స్ కానీ నర్సరీ రిజిస్టర్లు కానీ సరిగా నిర్వహించడం కానీ గుర్తించడం జరిగింది సార్. సార్ మరి రిజిస్టర్లు కూడా నాకు ఇవ్వలేదు సార్. దానికి సంబంధించి అప్డేషన్ చేయలేదు సార్. 7 రిజిస్టర్స్ మొత్తం 7 రిజిస్టర్ నువ్వు రాసావా? స్టార్టింగ్లో ఏం మంచిగా రాస్తావా? లేదు సార్, మొత్తమే లేదని రాశాను సార్. అంశం సార్, ల్యాండ్ హైలింగ్ పనికి సంబంధించి టీఏ గారు 30.50 క్యూబిక్ మీటర్లు గాను 7,442 రూపాయలు రికార్డ్ చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వారు గుణించగా 108 క్యూబిక్ మీటర్లకు గాను 26,350 రూపాయలు అనేది పేమెంట్ చేయాల్సి ఉండగా సిఓ గారు 52,480 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. 26,130 రూపాయలు అనేది ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 3259 సార్ మనసు 30 క్యూబిక్ మీటర్లు సార్. టీఏ గారు 30 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేశారు సార్. దానికి 7,000 రూపాయలు అనేది సేవ గారు పేమెంట్ చేయాలి. కానీ మేము గుణిస్తే 180 క్యూబిక్ మీటర్లు వచ్చింది సార్. దానికి 26,000 రూపాయలు అనేది పేమెంట్ చేయాల్సి ఉండగా సేవ గారు 52,000 అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ పేమెంట్. అంటే ఎట్లా అట్లా చెప్పరాదు నువ్వు అన్ని. మాస్టర్ యందు ఎలాంటి వివరాలు లేకున్నప్పటికీ సిఓ గారు 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఏపీఓ గారు సంతకం లేదు, టీఏ కొలతలు రికార్డ్ చేయలేదు సార్, పిఎస్ హాజరు లేవు, చెక్ మెజర్ అనేది చేయలేదు సార్. కానీ సిఓ గారు 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్.
మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు 150 మొక్కలు పెట్టుకోండి కొరకు 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పిహెచ్లో పిలుస్తామని తెలపడం జరిగింది. ఒకరు గ్రామ సభలో ఇంటర్వ్యూ జరిగింది సార్, ఇంకొకరు పిహెచ్లో ఇస్తామని తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్, ఉపాధి హామీలో పనులు చేస్తున్నాం కానీ పని ప్రదేశం వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని తనిఖీ బృందం వారికి తెలపడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ ఆడిట్లో 12 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన కారణంగా 40 రోజులకు 8,855 రూపాయలు నష్టపోయినట్లు అట్టి డబ్బులు ఇప్పించగలరని తనిఖీ బృందం వారికి తెలిపిన అంశం గురించి ఇంతవరకు అట్టి డబ్బులు ఇప్పించలేరని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది అని 2వ రిజిస్టర్ గ్రామ సభ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, పనులకు సంబంధించి 2 రకాల ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, 8 వర్క్ ఫైల్స్ లేవు సార్, అందులో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ కూడా లేవు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంపికలలో రైతుల కూలీల సంతకాలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, అమలు చేయ అధికారుల రోల్ కాల్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, ఎంపికలలో 12 కాలాలు రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 మొక్కలకు సంబంధించి సర్వేలు రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, 4 వరకేలకు సంబంధించి 4 మంది హక్కుదారులు 22 రోజులు పనిచేసినట్లు మస్టర్నందు హాజరు సంతకాలు కలవు కానీ సీఓ ఎట్లనే పెట్టు అమృత్సర్ వరకు ఆ చెట్లు పెట్టు ఏమైనా నల్లకుండా చికెన్లో వస్తుంది చికెన్ విలేజ్ పార్క్ లో 400 మొక్కలకు 201 బ్రతికి ఉన్నాయి, 199 చనిపోవడం జరిగింది, 50% ఉన్నాయి సార్. విలేజ్ పార్క్ లో ఏమన్నా ఇబ్బంది అండి? విలేజ్ పార్క్ ఇష్యూ నెంబర్ 30 సార్, రోడ్డు నిర్మాణ పనికి సంబంధించిన ఎంబీలో ఎల్బీడీలు రాసి టోటల్ క్వాంటిటీ రాయాల్సి ఉండగా టోటల్ క్వాంటిటీ రాయకుండానే గ్రూప్ క్వాంటిటీ రాయడం జరుగుతుంది సార్. మొత్తం ఒకటేసారి చేస్తాను సార్. 32 సార్, 3 మంది హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్లు మస్టర్నందు హాజరు సంతకాలు కలవు కానీ సేవ గారు 13 రోజులు పేమెంట్ చేయడం వలన 3 రోజుల కానీ 465 రూపాయలు అదనంగా పేమెంట్ పోవడం జరిగింది సార్. అవును సార్, ఎక్సెస్ హాజరు సంతకాలు కరెక్టే ఉన్నాయి సార్, కాకపోతే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. కూలి 16 రోజులు పనిచేసినట్లు దానికి గాను 4,075 రూపాయలు పేమెంట్ చేసినట్టు రికార్డు కలదు సార్. ఇటు విషయమే డోర్ టు డోర్లో కూలీని వివరణ కోరగా నేను వాస్తవంగా ఉపాధి హామీ పని చేయలేదని మాకు హోటల్ ఉందని తెలపడం జరిగింది సార్. పనికి పోయినా పేమెంట్ ఇచ్చారా సార్? పనికి పోయినా పేమెంట్ ఇచ్చారా? గ్రామ సభలో ఏం చెప్పిందంటే మా ఆయనకి 2 భార్యలు, నేను పోలేని మా అక్క పోయిందని చెప్పింది సార్. నిజంగా సార్, వర్గాలకు సంబంధించిన ఎంబోర్డ్స్కి పేమెంట్ చేయడం జరిగింది కానీ 21 ఎంబోర్డ్స్ లేవు సార్ ఫీల్డ్లో. అట్టి పనికి సంబంధించిన ఫోటోస్ కూడా ఇచ్చడం జరిగింది. ప్రొవైడ్ చేపిస్తాం కానీ మీరు లేని అంటే మీరు ఇట్లా ఎంబీ రికార్డు బేక్ చేసుకోండి. కరెక్టే పేమెంట్ అయింది చెప్పండి, దాని గురించి మేము షాక్ అయినా మరి రికార్డ్ చేశారంటున్నారు. 834 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, విలేజ్ పార్క్ లో 500 మొక్కలకి 500 మొక్కలు బ్రతుకున్నాయి, 100% ఉంది. ఇష్యూ నెంబర్ 15 సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరగలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్, 7 రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 సార్, పనులకు సంబంధించి 2 రకాల ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 18 సార్ వర్కర్ నిర్వహణ ఉంది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంపికలలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 20 సార్ అమలు చేయ అధికారుల రోల్ కాల్ పూర్తి స్థాయిలో లేదు. ఇష్యూ నెంబర్ 21 సార్ ఇష్యూ చెక్ పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 సార్ ఎంపికలలో 12 కాలాలు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్ మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సార్ బీరావాను కూలి 3 రోజులు పనిచేసినట్లు మస్టర్నందు హాజరు సంతకాలు కలవు కానీ శివ గారు 2 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం వల్ల ఒక రోజు గాను 169 రూపాయలు నష్టపోయి జరిగింది. సంబంధించి అవన్నీ ప్లాంటేషన్లో 2182 మొక్కలకు 2176 మొక్కలు బ్రతుకున్నాయి. 6 మొక్కలు చనిపోవడం జరిగింది. 99% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ 2 వర్గాలకు సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1920 మొక్కలకు 1920 మొక్కలకు 1442 బ్రతుకున్నాయి సార్. 478 చనిపోవడం జరిగింది. 75% ఉన్నాయి సార్. 29 ఇష్యూస్ సార్ మల్టీ రెవెన్యూ ప్లాంటేషన్లో 87% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 30 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణం పనిలో 240 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. 38 మొక్కలు బ్రతుకున్నాయి. 202 చనిపోవడం జరిగింది. 15% ఉంది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్క్ సంబంధించి నెంబర్ పేమెంట్ చేయడం జరిగింది సార్ కానీ అటు నెంబర్ లేదు సార్. ఈ గ్రామ సంవత్సరం ఇంతే సార్. థ్యాంక్ యూ. నేమ్ జాలపల్లి సార్. 128 ఇన్ఫర్మేషన్ సార్. సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించాలని కూలీలు తనిఖీ బృందం వారికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ పిల్లై షిప్స్ కావాలని తనిఖీ బృందం వారికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ ఈ ఆర్థిక సంవత్సరం 21-22లో 2 కూలీలు 8 రోజులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ వీళ్ళు 100 డేస్ పూర్తయింది అయినా 8 రోజులు పనిచేసిన వల్ల పేమెంట్ చేయలేదు సార్. వీళ్ళకు 1505 రూపాయలు లాస్ట్ సంవత్సరం సార్. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ పే షిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ 3 రకాల ఫొటోస్ నిర్వహించడం లేదు సార్. డూరింగ్ మాత్రమే ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ కొలతల పుస్తకాల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ అమలు చేయ అధికారి రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ ఎంబుక్లో 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ మొక్కలకు సంబంధించిన సర్వే లిస్ట్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ రైతుల నుండి పట్టపాస్ పుస్తకాలు జీరోక్స్ తీసుకోకుండానే ల్యాండ్ లెవెలింగ్ మరియు వెస్ట్లాండ్ డెవలప్మెంట్ వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది సార్. అవెన్యూ ప్లాంటేషన్లో 3 వర్కైడ్లో 1087 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 420 బ్రతుకున్నాయి. 667 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 38% సర్వేలు ఉంది సార్. పంచాయత్ సెక్రటరీ మీద మొక్కలన్నీ సీసీ రోడ్లు సార్ విలేజ్ పార్క్ లో 1500 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. ఎఫ్ఏ వారు ఫీల్డ్కి వెళ్ళి చూడగా 1202 మొక్కలు బ్రతుకున్నాయి. 298 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 81% ఉంది సార్. సార్ ఆయిల్ ఫామ్ లో 171 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. ఎఫ్ఏ సమక్షంలో తనిఖీ బృందం వారు ఫీల్డ్కి వెళ్ళి చూడగా 160 మొక్కలు బ్రతుకున్నాయి. 11 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అదే ఆ రోజు పనిచేసినట్లు మాస్టర్లు హాజరు కలదు సార్. కానీ సంతకాలు లేకుండా 900 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పనిచేసినా చెప్పింది సార్. సార్ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు ఇవ్వలేదు సార్ తనిఖీ బృందానికి. నెంబర్ 36 సార్ ఒక కూలి 5000 పనిచేసినట్లు మాస్టర్లు హాజరు మరియు సంతకాలు కలవు సార్. కానీ మొత్తం ఈ కాలంలో ఏమి రాకపోవడం వలన వీరికి పేమెంట్ చేయలేదు సార్. 670 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ పనులు చేసి. పేమెంట్ చేయించాలి సార్. ఇప్పుడు 39 సార్ టీకేపీలో తేడా రావడం జరిగింది సార్.
₹2,982 సార్. నంబర్ 40 సార్, పిఆర్ఈ కార్డు సంబంధించి ₹1,900 ఖర్చు చేయడం జరిగింది సార్. ప్రస్తుత 15వ సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. సార్ 171 మొక్కలు నాటిన రికనందు కలవు సార్. పని ప్రదేశంలో 171 మొక్కలు కలవు సార్. మామిడి తోట పెంపకం సార్. పని ప్రదేశం 280 మొక్కలకు 200 ఉన్నాయి సార్. 100%. 12 అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 550 మొక్కలకు 550 ఉంది సార్. 100%. 13 అంశం సార్, గ్రామ పై నందు రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రికనం కలదు సార్. 14 అంశం సార్, పని కొరకు దరఖాస్తులు తీసుకున్నారు సార్. సార్ 15 అంశం సార్, జాబ్ కార్డుల అప్డేషన్ ఉంది సార్. 16 అంశం సార్, వారం వేతన రసీదులు పంపిణీ చేయలేదు సార్. 17 అంశం సార్, 7 రకాల రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 18 అంశం సార్, 3 రకాల ఫొటోస్ 3 వర్క్-ఐడీలలో లేవు సార్. 1 రకం ఫొటోస్ 8 వర్క్-ఐడీలలో లేవు ఉన్నాయి సార్. 2 రకాల ఫొటోస్ 18 వర్క్-ఐడీలో ఉన్నాయి సార్. 19 సార్, 20 అంశం సార్, 2 వర్క్-ఐడీల నందు కొలుతల పుస్తకాలు రైతుల కుల సంతకాలు లేవు సార్. 21 అంశం సార్, అమలు చేయ అధికార రోల్కాలు లేదు సార్. 22 అంశం సార్, కూళ్లకు వేతనాలకు సంబంధించి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 23 అంశం సార్, ఎంబుక్లలో 12 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 24 అంశం సార్, తెలంగాణ హరితారకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 20 అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ 6 వర్క్-ఐడీలు అన్న సార్. 2,435 మొక్కలు కలవు సార్. పని ప్రదేశంలో 2,113 మొక్కలు ఉన్నాయి సార్. 322 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పని ప్రదేశంలో 86% మొక్కలు కలవు సార్. మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్, 215 మొక్కలు నాటినట్లు రికనందు కలవు సార్. పని ప్రదేశంలో 520 మొక్కలు కలవు సార్. 90 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 84% పరిస్థితి సార్. 529 అంశం సార్, బంద్ ప్రదేశం 588 మొక్కలకు కానీ సార్ 490 మొక్కలు కలవు సార్. 90 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 83% కలవు సార్. తెలంగాణ 30 అంశం సార్, తెలంగాణ క్రీడా ప్రాంగణం 250 మొక్కలు నాటినట్టు రికనందు కలవు సార్. పని ప్రదేశంలో 92 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. 158 మొక్కలు చనిపోవడం జరిగింది. 30% మొక్కలు కలవు. బీడు భూముల అభివృద్ధి పనులు మరియు భూమిని చదువు చేయడం పనులు చేపట్టడం జరిగింది సార్. పనులకు సంబంధించిన 23 వర్క్-ఐడీల రైతు అధికార పత్రాలు, పట్టాదారు పాస్బుక్లు, ఆధార్ కార్డు జిరాక్స్లు, జాబ్ కార్డు జిరాక్స్లు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23 వర్క్-ఐడీలకు సంబంధించి లేనే 23. 36 అంశం సార్, 17 వర్క్-ఐడీలకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టినట్టు రికనందు కలదు సార్. పని ప్రదేశం నేమ్ బోర్డు కలవు కానీ పీసీసీ లేకుండానే 17 నేమ్ బోర్డులకు గాను ₹5,100 పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ రావడం జరిగింది సార్. సేమ్ 39 అంశం సార్, చెరువు పూడిక పనులు సార్. ఇందులో కొలత తేవ రావడం జరిగింది సార్. అవును సార్, పేరునామా కొరకు ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పేజ్లో పిప్పిస్తాను చెప్పి రెవెన్యూ ప్లాంటేషన్ 399 మొక్కలు నాటిన రికనందు కలవు సార్. పని ప్రదేశంలో 399 మొక్కలు కలవు సార్. 100% సర్వేబుల్. 11 అంశం సార్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సార్. అందులో 503 మొక్కలు నాటినట్టు రికనందు కలవు సార్. పని ప్రదేశంలో 503 మొక్కలు ఉన్నాయి సార్. 12 అంశం సార్, పని కొరకు దరఖాస్తులు తీసుకోలేదు సార్. అప్డేషన్ ఉంది కానీ క్యాలెండర్ లేదు సార్. 14 అంశం సార్, వారం వేతన రసీదులు పంపిణీ చేయలేదు సార్. 15 అంశం సార్, 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేశారు సార్. 16 అంశం సార్, పనులకు సంబంధించి 2 రకాల ఫొటోస్ 10 వర్క్-ఐడీల్లో 1 రకం ఫోటో, 15 వర్క్-ఐడీల్లో 3 రకాల ఫొటోస్ 8 వర్క్-ఐడీలు లేవు సార్.
4,201 మొక్కలు నాటిన రికార్డు కలవు సార్. పని ప్రదేశంలో 4,108 మొక్కలు కలవు సార్. 93 మొక్కలు చనిపోవడం జరిగింది. 95% మొక్కలు కలవు సార్. 27 అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ లో 821 మొక్కలు నాటినట్టు రికార్డు కలవు సార్. పని ప్రదేశంలో 689 మొక్కలు ఉన్నాయి సార్. 132 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 83% కలవు సార్. 9 వర్కేజీలలో 16 మంది హాజరు కలవని కూలీల యొక్క సంతకాలు లేకుండానే 55 రోజులు గాను 10,795 రూపాయలు పేమెంట్ చేశారు సార్. రెండు వర్కేల నందు 3 హక్కుదారులకు మస్టర్ నందు హాజరు సంతకాలు లేకుండానే 17 రోజులకు గాను 2,700 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మస్టర్ నందు జారీ చేయ అధికారి ఏపీఓ సంతకం లేకుండానే అటెండెన్స్ టేకన్ బై సంతకం లేకుండానే పేమెంట్ చేసినట్టు రికార్డు కలదు సార్. 31 అంశం సార్, 19 వర్కేలలో 26 మంది కూలీలు 140 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు హాజరు సంతకాలు కలవు. కానీ వీరి మొత్తం కాలంలో 89 రోజులు వేయడం వలన వీరు 51 రోజులకు గాను 11,100 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సామాగ్రి గాను ఖర్చు చేయడం ఈ గ్రామ పంచాయతీ నందు సామాగ్రి ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి గాను ఖర్చు అయిన బిల్స్ అండ్ వోచర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 36 అంశం సార్, 14 వర్కేల నందు 20 మంది హక్కుదారులు 84 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు హాజరుకు సంతకాలు కలవు. కానీ మొత్తం రోజు 1000 కాలంలో 105 రోజులు అని 105 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 20 మందికి 23 రోజులకు అదనంగా 4,575 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 8 వర్కేల నందు సార్ నేమ్ బోర్డ్స్ నాటినట్టు రికార్డు నందు కలదు సార్. కానీ పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ పీసీ వేయకుండానే 2,400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. రేపర్తి గ్రామ పంచాయతీ సార్ ల్యాండ్ లెవెలింగ్ పనులు ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 10వ సార్, నర్సరీ రిజిస్టర్లు, సిటిజన్ చార్టు, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 10వ అంశం. 11వ అంశం సార్, 100% సర్వే అవ్వాలి సార్. 14 వర్క్ ఐడీలో 8,645కి 8,645 మొక్కలు బ్రతుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 11 సార్. 12వ అంశం సార్, 6 జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 13 సార్, పని వద్ద సౌకర్యాలు కల్పించగలరని కోరడం జరిగింది సార్. 14వ అంశం సార్, అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు సార్. కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 3,470 రూపాయలు. 15వ అంశం సార్, ఇక్కడ 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల 1,500 రూపాయలు పేమెంట్ కాలేదు సార్. కూలీ పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. అవును సార్. సంబంధించి 100 డేస్ కంప్లీట్ సార్. 24,227 రూపాయలు పేమెంట్ అనేది చేయలేదు సార్. రసీదులు ఇవ్వడం లేదు సార్. గ్రామ పంచాయతీ నందు నోట్ ఈవెంట్ కూడా నిర్వహించడం లేదు. అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. వారం వేతన రసీదులు ఇవ్వడం లేదని తెలపడం జరిగింది. 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 3 దశల ఫోటోలకు సంబంధించి పనులు జరుగుతున్న సమయంలో ఫోటోలు చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు అనేది ఏర్పాటు చేయలేదు సార్. రైతులకు సంతకాలు అన్ని ఎంబీలలో తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 20 సార్, చెక్ మెజర్మెంట్ ప్రతి ఎంబీలో చేయాల్సి ఉండగా చేయలేదు సార్. ప్రతి వర్క్ ఐడికి 12-13 కాలమ్స్ కూడా పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సర్వేవల్ సార్, ఇక్కడ 28వ అంశం, ఎవెన్యూ ప్లాంటేషన్లో 88% సర్వేవల్ ఉన్నాయి సార్. ముఖ్య ప్లాంటేషన్లో 70% సర్వేవల్ ఉన్నాయి సార్. కూలీలు లాస్ కావడం జరిగింది సార్. లాస్ కావడం జరిగింది. 2 రోజులకు సంబంధించి 320 రూపాయలు లాస్ కావడం జరిగింది సార్. ఇది కూడా ఇవ్వలేదు సార్. 34 సార్, రైతుల అంగీకార పత్రాలు సార్. 34 రైతుల అంగీకార పత్రాలు, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదు సార్. మనకి ఎన్ఓసి ఇవ్వలేదు సార్. అదేవిధంగా ఎంసీసీలో ఉన్నాయని తెలపడం జరిగింది. ఎన్ఓసి అదే లేదు, దాంట్లో లేదు సార్. మనకు నర్సరీ పనులకు సంబంధించి టీకేపీకి సంబంధించి సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి కూడా ఇవ్వలేదు సార్. అవును సార్, ఒకటే అంశం సార్. ఇక్కడ కూలీలకు 31 రోజులకు కానీ అదనంగా పేమెంట్ అయింది సార్. లేదు సార్, ఇది సిఓ గారు ఏమైనా చేసి ఎన్ఎంఎస్ సార్. అది 4వ నెలలో
4 నెలల ఎన్ఎంఎంఎస్ లేదు సార్, 5 నెలల ఎన్ఎంఎంఎస్ స్టార్ట్ అయింది. మేము కూడా చేస్తున్నాము. ఎన్ఐసి అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఎన్ఎంఎంఎస్ యాప్ అనేది 5 నెలల స్టార్ట్ అయింది. కాలేదు కాలేదన్నట్టు మీ దగ్గర ఏమన్నా సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్, ఇది ఎక్సెస్ పేమెంట్ చేసినా కదా మేడం. 38 ఎక్సెస్ పేమెంట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. వాచనవాడ ఎక్సర్సైజ్ సార్, 92 మొక్కలు నాటితే వాచనవాడ అనేది 276 మొక్కలకి ఇవ్వడం జరిగింది సార్. ఒకటి నెలలు ప్లాంటింగ్ 92కి అయింది సార్. వాచనవాడ అనేది 200కి ఇచ్చారు. మళ్ళీ ఎఫ్ఐఎం కూడా 90 మొక్కలకి ఇచ్చారు. తర్వాత నుంచి మళ్ళీ 150 ఇచ్చారు. తర్వాత 87 ట్యాంకర్ పేమెంట్ కూడా 92 ఇచ్చారు. సేమ్ సార్ వాచనవాడ ఎక్సైజ్ హార్టికల్చర్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్. 240 మొక్కలు పెడితే మీరు 200 మొక్కలకి ఇచ్చారు. మేము ఆల్రెడీ అక్కడ ఫిలాషన్ కూడా చూపించాం. ఫాదర్ 38 నుంచి చెప్పు అన్నీ ఇవేగా వాచన్ వాడు ఎక్కువ శిక్షణ ఉంది అంటే వాచన్ కూడా హోల్డ్ చేస్తుంది. మీరు ఎక్సెస్ పోయిందంటే హోల్డ్ చేసే అవకాశం ఉంది. మీరు భర్తీ చేయొచ్చు, మీ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. మీరు ఎక్సెస్ ఇస్తాం కదా సార్ వాళ్ళు, అది హోల్డ్ చేస్తారు. ఫర్దర్ పేమెంట్ చేయమన్నా వాళ్ళు వర్క్ ఎవరు చెప్తారు వర్క్ ఐడి? అది నేను హోల్డ్ చేయాలి, దానికి బ్యాలెన్స్ అయ్యేంత వరకు హోల్డ్ చేసి మిగతా క్వాంటిటీ మాత్రం పేమెంట్. ఎన్ని ఉన్నాయి? 38 నుంచి 43 వరకు సార్. 38 to 43 వాచ్ అండ్ వాడు ట్రాక్టర్ పేమెంట్. 44 ఏమో ట్రాక్టర్ పేమెంట్ సార్, ట్యాంకర్ పేమెంట్ 44. 38 నుంచి 44 అని మొత్తం స్టడీ చేసి ఎంత ఎక్సెస్ ఉందో దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ మీకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ 38 నుంచి కాదు సార్, 40 నుంచి. 38, 39 ర్యాంక్ క్యాలిక్యులేషన్ సార్. 38, 39 ర్యాంక్ క్యాలిక్యులేషన్ కదా మేడం చూసుకుంది సార్. ఆల్రెడీ ఒకరోజు ముందు వచ్చి చూసుకున్నారు, ఒకటి రెక్టిఫై చేసి. తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. సార్ ఇంతకుముందు మనం బుష్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టు సేమ్ సార్, ఇది కొలతల్లో తేడా రావడం జరిగింది సార్ మనకు బుష్ క్లియరెన్స్. యాక్చువల్గా ఏంటంటే ఎంబీలో ఉన్న విడిని కన్సిడర్ చేయడం వల్ల డివిజన్ షో అయింది సార్. యాక్చువల్గా ఒకవేళ ఎంబీలో ఎట్లా షో చేసి ఉంటే డిసైడ్ కొలత అన్నట్టుగా ఏమైనా స్పెసిఫిక్ నోట్ రాసుంటే ఇది తెలిసిపోయింది సార్. ఎంబీలో ఏం చేస్తుంటే డైరెక్ట్ విడు ఉన్న 3 గ్రూపులు ఇచ్చిన 3 గ్రూపులకు 6 ఇట్లా ఒకటే లెంత్ ఉంటుంది, లెంత్ సేమ్ 3 గ్రూపులు పనిచేస్తాయి. అప్పుడు ఏమవుతుంది సార్ 6 కామన్ వస్తుంది, అయితే లెంత్ కామన్ ఉంటుంది కానీ విడుతులు వేరు ఉంటాయి. అప్పుడు నేను స్పెసిఫిక్గా ఈ పక్కనే జరిగినట్టుగా ఎంబీలో మెన్షన్ చేసి ఉంటే వీళ్ళ ఫైండింగ్ రాకపోతుంది. అది మెన్షన్ జరగలేదు కాబట్టి ఏం జరిగిందంటే ఈ వర్క్ జరగలేదు, లెంత్లో ఇంకే జరిగింది, ఎక్సెస్ రికార్డు కాలేదు ఎంబీలో. నేను అంశం సార్, పనిచేయని వ్యక్తులకు 43 రోజులకు 8,613 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు లేవు సార్, డైరెక్ట్ పేమెంట్ చేసి. వెస్ట్లాండ్ డెవలప్మెంట్ సార్. అటెండెన్స్ సార్ తర్వాత మీరు వేసారు, మండల ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ జీరోసే ఉన్నాయి. అక్కడ జీరోస్ ఉన్నాయి సార్, చూడండి పైన. ఆ పెన్ ఈ పెన్ చేంజ్ అయింది సార్. అక్కడ బ్లాక్ పెన్ వాడేది, ఇక్కడ బ్లూ పెన్ వాడేది. అక్కడ బ్లాక్ పెన్ వాడేది, అక్కడ బ్లూ పెన్ వాడేది. రా సార్ 4 నెలల్లో ఒకసారి మీరు కూడా కనుక్కోండి. తర్వాత ఇచ్చారు, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎగ్జామ్షన్ తర్వాత ఇచ్చారు. అది 4 నెలల తర్వాత ఇప్పిస్తారు, అది వెంటనే ఇవ్వలేదు మనకి. 2022లో పేమెంట్ అయింది.
తప్పు కూడా 2020 అయింది. పేరు ఏం పేరు? ఆత్కూరి కనకయ్య 596 జాబ్ కార్డు నెంబర్. అయితే పంచాయతీ మీరు చెప్పాలి. డెత్ సర్టిఫికేట్లో అయితే మన దగ్గర వాస్తవంగా మనం పెట్టలేదు కానీ వాళ్ళు వాళ్ళ భార్య పోయి అట్లా పేమెంట్ చేయించలేమో కానీ పేమెంట్ రికవరీ చేయించండి. నాకు వర్క్ ఫైల్ ఇవ్వలేదు సార్, 4 వర్క్ ఫైల్ 974 రూపాయలు పేమెంట్ అయ్యింది సార్. వర్క్ ఫైల్ లెటర్లో ఎప్పుడు చేస్తే 1607, 1663, 1671, 1716. నైట్ అంటే కూర్చొని చేస్తూ ఉంటాం, మనం ఇప్పుడు చెప్తా ఉంటే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ 50 అంశం సార్, ఇక్కడ క్రిమిటోరియా పనికి సంబంధించి ఫామ్ యార్డ్ మిక్చర్ పేమెంట్ చేయడం జరిగింది సార్ 2300. ఇది పనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు చూపించలేదు సార్. ఏం పని? ఎరువు వేసినట్టు ఫర్టిలైజర్, దానికి సంబంధించి బిల్లు కూడా ఎలాంటిది ఇవ్వలేదు, ఫోటోలు కూడా చూపించలేదు వేసినట్టు. ఉన్నాయా మరి ప్లాంట్స్ ఉన్నాయా? ప్లాంట్స్ ఉన్నాయి సార్. ఎన్ని రోజులు ఇస్తారమ్మా ఏపీఓ గారు? బిల్స్ ఇది కూడా సేమ్ సార్, నేమ్ బోర్డులకు సంబంధించి 2 కూడా సేమ్. 53 అంశం సార్, ఇక్కడ స్టంప్స్ రిమూవల్ చేసినట్టు 96,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంటి పని జరగనట్టు గుర్తించడం జరిగింది సార్ మనం ఫీల్డ్లో. స్టంప్స్ రిమూవల్ నల్సర్ వెస్ట్లాండ్ డెవలప్మెంట్లో స్టంప్స్ రిమూవల్. ఎంఐ ట్యాంక్కి సంబంధించి సార్ వీళ్ళు బండ్కు బుష్ క్లియరెన్స్ చేసారు సార్. ఆ బండ్కు ఆ స్టంప్స్ అనేది తీయడం సాధ్యం కాదు, ఎందుకంటే బండ్ స్ట్రెంథనింగ్ పోతుంది కాబట్టి స్టంప్స్ రిమూవల్ అని అక్కడ చేయరు. వాళ్ళు చేసినట్టు ఫొటోస్ కూడా ఎలాంటి ఫొటోస్ చూపించలేదు సార్. అదేవిధంగా నల్సర్ నర్సరీ వద్ద ఇప్పుడు ప్రస్తుతం నౌ ప్రజెంట్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర ఫోటో. గ్రామస్తులు ఏం చెప్పారు? ఏం చేస్తారు? ఒక్క నిమిషం, కట్ట పైన అంతంత పెద్ద చెట్టని ఎందుకు నరికారు మీరు? అది ఎట్లా అంటే దాన్ని మట్టి తవ్వకుండా చేసినాం. ఉన్నాయి స్టంప్స్ అట్టనే ఉన్నాయి, మట్టి తవ్వకుండా కొన్ని మాత్రం చేయలేదు, అట్లా వదిలిపెట్టిందండి. చేసినప్పుడు కొబ్బరికాయ ఇంకా ఉంది సార్, వెనకాల ఉంది సార్. ఇప్పుడు ఆ ఫోటోలో బ్యాక్ సైడ్ ఉండకపోవచ్చు కానీ అందరూ చెప్పారు, సోషల్ మ్యాప్ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి చెప్పారు మేము చేసినాము. గ్రామ సభలో చెప్పారు వాళ్ళు ఆ రోజు మనం రైతులను అడిగితే కూడా చెప్పారు ఆల్రెడీ కూడా అనుకున్నారంట సార్. మరి రైతులు చెప్పిన ఆ ప్లేస్ మొత్తం కవర్ కాదు కదా, కట్టంతా కవర్ కవర్ అయిన ఫోటో కూడా ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ రోజు రైతులు కూడా చెప్పారు ఉన్నాయి సార్, ఆ ఫోటో సబ్మిట్ చేయమని ఫోటోస్ ఇస్తాను.